కృపా సత్య సంపూర్ణుడుగా, దేవాతి దేవుని యొక్క అద్వితీయ కుమారుడుగా ఆయన ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు మన కొరకు. హల్లెలూయా. కృప ఉంది కాబట్టే ఈ భూమి మీద మనము వరదలుచూ ఉన్నాము. ఆయన సత్యమైన దేవుడు కాబట్టే ఆయన కృప మన జీవితంలో నిజమైంది. కృప అంటే మనం బాగుపడడమే, కృప అంటే మనము రక్షింపబడమే, కృప అంటే మనము ఆయన స్వరక్తము చేత విమోచింపబడమే, చీకటి నుండి వెలుగులోనికి దాటించబడమే. హల్లెలూయా. ఆ కృప మన జీవితంలో నెరవేర్చబడితే అదే సత్యం. అది నెరవేర్చబడిందా లేదా? ఎస్, ఇప్పటికీ కూడా నెరవేర్చబడుతూనే ఉంది, ఇప్పటికీ కూడా నెరవేర్చబడుతూనే ఉంది. ఈ రోజున నీవు ఆలోచించవలసింది, ఇంతగా ప్రేమించే దేవుణ్ణి, ఇంత కృపామయుడైన దేవుణ్ణి, ఇంత కృపా సత్య సంపూర్ణుడైన దేవుణ్ణి అసలు నేను పట్టించుకుంటూ ఉన్నానా? ఆయన గురించి నేను ఆలోచిస్తూ ఉన్నానా? నాకే నాది బిజీగా ఉండిపోతూ ఉందా? నా జీవితమే నాకు సరిపోతూ ఉందా? అసలు నేనేమైనా ఇంత కృపా సత్య సంపూర్ణుడైన దేవుణ్ణి నేను పట్టించుకుంటూ ఉన్నానా? ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి? మనల్ని పుట్టించడమే చాలా ఎక్కువ, మళ్ళా మనం తప్పిపోతే మన కొరకు రావడం అన్నది మైండ్ బ్లోయింగ్ థింగ్. నేను ఒక చిన్న షార్ట్ చూసాను. అదేంటంటే, ఒక జాతి మేక ఎంతుందంటే అది ఇంతుంది, హైట్ ఇంతుంది, అది లేచి నిలబడితే ఇంత పైకి వెళ్తుంది. అది దాదాపు ఒక 100 నుండి 150 కిలోలు ఉంటుందని నా అంచనా. దాన్ని పెంచిన ఆయన ఏం చేస్తున్నాడంటే వేరే ఆయనగా అమ్ముతూ ఉన్నాడు. ఆ మేక మనిషిలాగే ఏడుస్తుంది. అది ఎక్కి భుజాల మీద 2 కాళ్ళు పెట్టి ఇలా పెట్టి ఆయన ముఖం ఎదురుగా తల పెట్టి ఏడుస్తుంది. అది ఆయనకు ప్రేమ లేదు అని అనట్లేదు. ఆయనకి ఏ అవసరం ఉందో, ఎంత అక్కర ఉందో, ఆయన కుటుంబంలో ఏముందో మనకు తెలియదు, కానీ మొత్తానికి దాన్నైతే అమ్మి ఒక సహాయం ఆయన పొంది ఏదో చేయాలనుకుంటున్నాడు, విచ్ ఇస్ నాట్ ఇల్లీగల్. అదేదో దుర్మార్గమైంది కూడా ఏం కాదు. ఓకే, డబ్బులు తీసుకొని ఆయన ఇస్తున్నాడు. ఆయన కూడా ఆ మేకలాగే ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆ మేకలాగే ఆయన కూడా ఏడుస్తున్నాడు, కానీ డబ్బులు తీసుకున్నాడు, దాన్ని అప్పగించాడు. కానీ మన దేవుడు అలాగ ఎవరికి అప్పగించలేదే. మన దేవాతి దేవుడు నేనే వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాలా? ఎంత దుర్మార్గం రా, అసలు ఎంత దుర్మార్గుడు రా నువ్వు అని అనుకోలేదే. మొదట ఆయనకు ప్రేమ, మొదట ఆయనకు గౌరవము, మొదట ఆయన మీద దృష్టి, మొదట ఆయన మీద శ్రద్ధ మనం పెట్టము అని మనల్ని పుట్టించిన, అంతగా మనల్ని ఆయన సృష్టించి ఈ భూమి మీద వదిలిపెడితే మనం ఏం చేసాం? ఫైనలీ నువ్వు వద్దు, ఆయన వద్దు అని వేరే వైపుగా వెళ్ళాము, వేరే వాడిని పట్టుకున్నాం గట్టిగా. ఇదంతా జరిగినా ఆయన మనల్ని విడువాలనుకోలేదు, మరువాలనుకోలేదు. అయిపోయింది. ఇంకా అంత చేస్తే అసలు మనం గుర్తు చేసుకోకపోతేనే నేరం. అంత గొప్ప దేవుడిని మనల్ని పుట్టించి అసలు మనమేంటో మనకే తెలిసేలాగా చేశాడు కదరా ఆయన అని గుర్తు పెట్టుకోవాల్సిన వాళ్ళము మర్చిపోతేనే నేరం. అలాంటిది మర్చిపోవడం ఒకటే కాదు, ఆయన్ను ద్వేషించి, ఆయన్ను దూషించి, నువ్వు వద్దు, అసలు నువ్వు దేవుడువా, మాకు ఈ బొమ్మలే బాగున్నాయి, మాకు ఈ తందానానే బాగుంది, మేము అనుకునే ఈ యొక్క లోకపరమైన జీవితమే బాగుంది, మాకు ఈ విలాసవంతమైనదే బాగుంది, మాకు ఈ లోకంలో ఉన్న దుష్టత్వము, చెడుతనము, పాపము ఇవే బాగున్నాయి, నువ్వు వద్దు అని అంటే ఇంకెంత పెద్ద నేరం అది. అప్పుడు ఏం చేయాలి? దేవుడు పరలోకం నుండి ఒక 100 లక్షల మటన్ కత్తి మస్తాలను పంపించాలి. దేవుడు కైమా చేశాను, కైమా ముక్కలు కదరా, కైమా చేయండి రా అని పంపించాలి. కానీ చేయలేదే దేవుడు. అలా చేయకపోగా మనలను వెదకి రక్షించుకోవాలి అనుకున్నాడు. ఇది ఇంకా గొప్ప ప్రణాళిక, ఇది ఇంకా అత్యున్నతమైన ప్రేమ. అంతటితో ఆగలేదు. ఆ వెదకి రక్షించడం అన్నది ఒక ఉన్నతమైన స్థితిలో జరగాలి. అలా అయితేనే వీరు మరలా నా బిడ్డలుగా అవ్వగలరు. దానికి నా కుమారుని, నా సొంత కుమారుని బలిగా నేను అర్పించాలి. ఇది నా నీతి, ఇది నా శాసనం, ఇది నా యొక్క ధర్మము, ఇది పరలోకం నుండి నేను విడుదల చేయు ధర్మశాస్త్రము అని అత్యున్నతమైన ప్రణాళిక రచించి మనలను తిరిగి చేర్చుకున్నట్టుకు, మనలను వెదకి రక్షించుటకు, కుమారులుగా తిరిగి మనలను స్వీకరించుటకు, ఆయన కుమారుని వలె దత్తపుత్ర ఆత్మను మనం పొందుటకు, యేసుక్రీస్తు ఆత్మని తిరిగి మరలోకి మన హృదయములలోనికి పంపుటకు తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తును బలియాగముగా చేశాడు, అర్పించాడు. వాడుక భాషలో చెప్పాలి అంటే మనందరి కోసము యేసయ్యను
చంపేశాడు తండ్రి అయిన దేవుడు. మనందరి కొరకు యేసయ్య హతమయ్యేలాగా చేశాడు. దేవాతి దేవుడు మన ప్రియమైన తండ్రి. ఇంత గొప్ప ప్రేమ మన తండ్రి. అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడైన దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు ఆయన పంపించాడు. హల్లెలూయా. ఆయన కృప ఎంత గొప్పదో యేసుక్రీస్తు దానిని ఈ భూమి మీద కనుపరిచాడు. ఆయన ఎంత సత్యవర్తనుడై ఉన్నాడో దానిని యేసుక్రీస్తు ఈ భూమి మీద కనపరచాడు. అండ్ యేసుక్రీస్తు అన్నాడు, నేనే సత్యం. తండ్రి కలిగి ఉన్న సత్యము నేనే. తండ్రి యొద్ద ఉండే సత్యము ఎంత సత్యమో తెలుసా మీకు? సత్యమైన సత్యము తండ్రి యొద్ద ఉంది, అది నేనే. మిమ్మల్ని చూద్దామని మీ దగ్గరకు వచ్చాను, మిమ్మల్ని పలకరిద్దామని మీ దగ్గరకు వచ్చాను. మీకు కూడా అందులో పాలువారులుగా అందులో మీరు ఉండుటకు నేను మీ యొద్దకు వచ్చాను. తండ్రి పంపించాడు నన్ను. నా పేరు కృపా సత్య సంపూర్ణుడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా.